జయకుమార్ గారు, చిరంజీవి గారి చంటబ్బాయి సినిమా వెనక ఏదో బ్యాక్ అండ్ స్టోరీ ఉందని అవునండి, బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి? ఆ చంటబ్బాయి వెనక ఉన్నది నేనే, ఇంకెవరో కాదు. అవునా? చంటబ్బాయి రైట్స్ నావి. అవునా? ఓకే. చంటబ్బాయి నవల మల్లాది వెంకట కృష్ణమూర్తి రైటరు. అది నేను రాజేంద్ర ప్రసాద్ని హీరోగా పెట్టి తీద్దాం అనుకున్నాను. మీరు డైరెక్ట్ చేద్దాం? నేను డైరెక్ట్ చేద్దామని. ఓకే. అయితే శరత్బాబు నా ఫ్రెండ్ కాబట్టి ఆయన నన్ను ప్రమోట్ చేయడానికి ఆయన ప్రొడ్యూసర్గా చేద్దామని అనుకున్నాడు. శరత్బాబు క్యారెక్టర్ అనుకున్నాము, రాజేంద్ర ప్రసాద్ హీరోగా పెట్టి మెయిన్ చంటబ్బాయి క్యారెక్టర్ని పెట్టి చేద్దామని నా ఉద్దేశం అనమాట. ఓహో. సో మల్లాది వెంకట కృష్ణమూర్తి గారిని పిలిపించి ప్రెసిడెంట్ హోటల్లో కూర్చుని ఇద్దరం సబ్జెక్టు డిస్కస్ చేసి, శరత్బాబు కూడా వచ్చారు ఆ డిస్కషన్స్కి, చేసి ఆ సబ్జెక్ట్ అంతా ఒక రెడీ చేసాం. ఆర్డర్ కూడా రాసి పెట్టాం. ఓకే. రాసి పెట్టిన తర్వాత ఆయనకి ఒక పేమెంట్ కూడా ఇవ్వటం జరిగింది. మల్లాది వెంకట కృష్ణమూర్తి మెడ్రాస్లో జరిగినటువంటి పేమెంట్ కూడా అయిపోయింది. ఆయన మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత